సో భైరవ నాకు చిన్న లైక్ కాలేజ్ నుంచి ఫ్రెండ్ సార్, బెస్ట్ ఫ్రెండ్. ఒకే కాలేజ్లో చదువుకున్నాను యాక్చువల్లీ, సింహ కూడా అండి, ముగ్గురు ఒకే కాలేజ్, మీ ఇద్దరు ఒకే క్లాసు. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అప్పటి నుంచి కూడా ఎప్పుడో కూడా ఏదో రోజు సరదాగా ఒక సినిమా చేయాలి మనం కలిసి అని అనుకుంటూ ఉండాలి, సరదాగా అనుకునేవాళ్ళం సార్. కానీ అది తీరా చూస్తే ఇంత తొందరగా మేము ఇద్దరం ఒకే సినిమాకి పనిచేస్తాం. ఫ్రెండ్ అండ్ డైరెక్షన్ ఇచ్చావా, టాలెంట్ ఉందని ఇచ్చావా? సార్ టాలెంట్కే సార్. ఫ్రెండ్షిప్ అంటే నాకు దేశంలో నాకు షాద్నగర్లో 1000 మంది ఉంటారు, రకరకాలు ఉంటారు. ప్రతి ఫ్రెండ్కి మనం టాలెంట్ లేకుండా ఎంకరేజ్ చేయలేం కదా. నీ ఫ్రెండ్కి డైరెక్టర్గా మంచి టాలెంట్ ఉంది, మంచి యాప్ట్ కథ తీసుకొచ్చాడు, మంచి టైటిల్ పెట్టి సినిమా తీశారు, అంతే కదా? అంతేనండి. ఆల్ ది బెస్ట్. చెప్పమ్మా. సార్ ఈ స్టోరీ అంటే స్టార్టింగ్ రాసుకున్నప్పుడు సినిమాగా అనుకున్నాను సార్. వెరీ గుడ్. సో ఐ అప్రోచ్ దెమ్. దాని తర్వాత ఒక చిన్న డిస్కషన్స్ జరిగాయి, దాని తర్వాత సెట్స్కి వెళ్ళాం సార్. నీకు ఎట్లా అనిపించింది? శ్రీసింహతో నువ్వు అనుకున్నట్లు యాక్ట్ చేశాడా? సార్ అతను డైరెక్టర్స్ డిలైట్ సార్. అంటే ఏ డైరెక్టర్ అయినా ఇష్టపడతాడు సార్ వర్క్ చేయడానికి. ఓకే. అంటే ఏది మీరు చెప్పినట్టు సార్, ఫుల్ గ్రౌండ్ టు ఎర్త్, లైక్ ఎలాంటి ఈగో ఉండదు, ఏం యాటిట్యూడ్ ఉందంటే కదా. కీరవాణి గారు అబ్బాయి నేను నన్ను బాబు అని బాబు అని పిలుస్తూ తిడతాడు సార్. మేము ముద్దుగా చింపు అని పిలుచుకుంటాం సార్. అంతేనా? కీరవాణి గారు అబ్బాయి నేను, నాకు నన్ను బాబు పిలవండి, నాకు క్యారవేన్ రావద్దు, ఏం బిల్డప్ లేవు కాబట్టి నేను చెప్పాను నీకు ఇందాక స్టార్టింగ్ అది ఇచ్చాను. మనాడు క్యారెక్టర్ ఏంటి, మనాడు క్రమశిక్షణ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న పెంచిన పెంపకం ఏంటి. చాలా మంది పెద్ద పిల్లలు చాలా ఈ రోజులు ఆటోమేటిక్గా అందరూ బాగానే ఉంటున్నారు, కొందరు చూపిస్తారమ్మా. రేపొద్దు నా పిల్లలు ఎట్లా చూపిస్తారు నాకు తెలియదు, కానీ భగవంతుడి దేవాల నా పిల్లలు కూడా వెళ్ళాగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా బాక్సాల టైంలో చూశాను ఇప్పుడు. ఒక రింగ్ మీద గేమ్ నడిచినట్టుంది, అంతే కదా? రింగు అంటున్నారు. రింగ్ ఎక్కడ దొరికిందా, ఎక్కడ ఉందా లేదా చెప్పు, నా సోర్సెస్ పెట్టి వ్యవహారం చేసి ఆ రింగ్ నేను కట్టేస్తాను. మరి కాస్ట్లీ రింగ్ లాగా ఉంది కదా సార్. దాని పేరు శాలిషుకా గజ అండి. శాలిషుకా గజ. శాలిషుకా గజ రింగ్ పేరు అండి. రింగ్ పేరు అది సినిమాలు అందరూ దానికోసం పరిగెడుతుంటారు. అదే అర్థమైంది. మన స్టిల్ భలే ఉందమ్మా శ్రీసింహది. కళ్ళల్లో ఫైరు కొడుతున్నారా బ్లాక్ బస్టర్. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలరా, మీతో దెబ్బ కొట్టేస్తాను రా. నిజంగా నీ విష్ కరెక్ట్ అవుతామా సినిమా, బ్రహ్మాండంగా అవుతుంది సార్. రింగ్ రిలేటెడ్ అతను చెప్తే బాగుంటుంది సార్. రింగ్ చెప్పమ్మా, రింగ్ ఎట్లా పట్టావు ఆఖరికి దొరుకుద్ది సార్. బట్ ఎంతమంది టెన్షన్ పెట్టే ఈలోపు మర్డర్లు చేసేవారు నాన్న? మర్డర్ వరకు వెళ్ళలేదండి, బట్ మొత్తం పోస్టర్ మీద ఉన్న క్యారెక్టర్స్ అందరూ దానికే అండి. వీళ్ళందరికీ రింగ్ కోసం పరిగెట్టిన అందరికి నీకే వచ్చింది రింగ్, ఆఖరికి నాకే. కప్పు నువ్వే కొట్టావు సార్. నాకైతే నేను కూడా ఇలాంటి రింగ్ ఏదో ఇస్తానని అనుకున్నానండి. సినిమా మ్యూజిక్ బాగా చేసావు నువ్వు, అందుకనే గిఫ్ట్ గా తీసుకొని ఇస్తాను అనుకున్నా. ఈ రింగ్ కాదు కదండి, ఈ రింగులు చాలా ఇచ్చాడండి. సెకండ్ రీల్ అయిందా, ఫిఫ్త్ రీల్ క్లైమాక్స్ మ్యూజిక్ అయిందా, ఈ ఫాలో అప్ అండి అన్ని. ప్రతి 5 నిమిషాలకి ఒక రింగ్ అండి. ఎవరైనా డైరెక్టర్ ముదురుతో కూడుకున్న డైరెక్టర్ ముందు రింగ్ ఇస్తాడు, తర్వాత మనకి హ్యాండ్ ఇస్తాడు. సక్సెస్ అయినాక మనం పట్టించుకోలేడు. నేను చాలా మంది చూసా, అది వాళ్ళ నేచర్. అది నేచర్ కాదు, అది అట్లా ఉండకపోతే వాళ్ళు పైకి రాలేరు. వాళ్ళు అట్లా రాకుండా ఎవరన్నా పైకి తీసుకొద్దామంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ రూట్, ఏ హైవే ఎక్కితే తొందరగా రీచ్ అవుతాం అనేది ఆ హైవే ఎక్కాలి. అబ్బా మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, ఎక్కడికో వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి వాడి బలకరించి వెళ్దామంటే కుదరదు, లైఫ్ వెళ్ళిపోద్ది. అందుకని మనాడు కరెక్టే, ఇవ్వాల్సిన రింగ్ అయితే ఇచ్చాడండి. ఇవ్వాల్సిన రింగ్ ఇచ్చాడు. నువ్వు బ్లాక్ బాస్ట్ ఇచ్చినాక నీకు తప్పకుండా ఒక రింగ్ కొనిపెట్టాం మా కాలవేరుకి. ఏమా మంచి రింగ్ కొనిపెట్టు. నువ్వు రింగ్ కొనిపెడతావు డెఫినెట్గా. రేపు 7వ తారీఖు నాడు సూపర్ హిట్ కొట్టినాక 9th కల్లా నువ్వు కాలవేరుకి రింగ్ ఇచ్చేయాలి. కొలతలు ఇప్పుడు కొలతలు కావాలంటే ఇచ్చే. ఈ రింగ్ మీద నీకు సినిమా తీయాలని ఎందుకు అనిపించింది సార్? అంటే క్రైమ్ కామెడీ జానరాలో ఒక ఎలిమెంట్ ఉండాలి సార్. సో ఈ రింగ్ ఏంటంటే ఒక నిజాం రిలేటెడ్ తాలూకా స్టోరీ నుంచి ఫిక్షన్ రాసుకున్నాను సార్. సో ఆయన హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ నీ బేసిక్ హైదరాబాద్ అర్థమైపోయింది చెప్పు. సో ఆ రింగ్ రిలేటెడ్ ఒక హైదరాబాద్ కుర్రాడు అతని లైఫ్ లోకి వస్తే ఒక తారుమార్ అయిపోతుంది. నీ స్టోరీ అంటే కాంపిటీషన్. ఆ రింగ్ ఎవరి దగ్గర ఉంటే లక్తో పాటు రచ్చరచ్చ అవుతుంది సార్ సినిమాలో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాం సార్. అంటే రాసుకున్న ప్రతిసారి మేము డైలాగ్స్ లో కూడా కూర్చునే వాళ్ళం సార్. అంటే ప్రతి డైలాగ్ కి ఆడిటోరియంలో ఎలా రియాక్షన్లు పడాలి, దానికి చాలా రీరైట్ చేసుకున్నాం సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 15 వర్షన్స్ రాసుకున్నాం సార్. సో తనలో అంటే ఈ హ్యాస్ లైక్ బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్. ఇది అంటే మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్. అది సార్ థ్రిల్లర్ కాదు సార్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. నీకు వెరీ గుడ్. ఏంది చెప్పమంటావు అమ్మా? నిన్నే సమాజ వర్గం అనే సినిమా వచ్చింది కదా, మనం చూశాను. విపరీతంగా ఎంజాయ్ చేశానమ్మా చాలా రోజుల తర్వాత. భలే ఎంజాయ్ చేశాను.
ఆ సినిమా చూసినాక ఎట్లాంటి సినిమాల మీద నాకు హోప్ వచ్చింది. అంతకుముందు థియేటర్కి జనం రారేమో, అవును సార్. మీ అమ్మ పెద్ద పెద్ద సినిమాలు చూస్తారేమో, చిన్న సినిమా తీస్తే డబ్బులు పోతాయేమో, రకరకాలు నన్ను వేధించేది. నాకు ఇప్పుడు నాలాంటి ఏంటంటే అమ్మ మంచో చెడు భగవంతుడి దేవాల మేము అన్ని విధాలుగా హ్యాపీగా సెటిల్ అయిపోయాం. కొత్తగా ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదని భయంతో సినిమాలు తీయాలంటే భయం వేస్తుంది ఒక్కోసారి నాకు. ఈ సినిమా తర్వాత ఈ కాన్సెప్ట్, ఈ సినిమా తర్వాత రేపు ఈ బ్లాక్ బస్టర్ తర్వాత మాలాంటి అందరికీ ఎందుకు దిగకూడదు ఈ సినిమాలో, ఎందుకు దిగకూడదు? ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు మంచి పెట్టుబడి అమ్మ. అవును సార్. మంచి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత హ్యాపీయో ఎంటర్టైన్మెంట్ అంత నమ్మకం డైరెక్టర్కి. అది నువ్వు పట్టుకునే ఎంటర్టైన్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది నీకు. ఎందుకంటే అదే నీకు ఎంటర్టైన్మెంట్ తీసుకున్న డైరెక్టర్లు అందరూ లాంగ్ వే, జంధ్యాల గారు కానీ, ఈవీవి గారు కానీ, చాలా కృష్ణారెడ్డి గారు కానీ, ఎంటర్టైన్మెంట్ నమ్మకం డైరెక్టర్లు ఎవరో పట్టుకొని పడిపోరు కూడా. ఎంటర్టైన్మెంట్ కొన్న గొప్పతనం అది. నవ్విస్తే ఎంతకంతకంటే ఏం కావాలి? మాకున్న టెన్షన్లో కోడి గుడ్డు పెట్టిందా పెట్టలేదని బాధ, మాకు గోడ వచ్చిందా రాలేదని బాధ, ఎవడు ఏ పని చేయాలని టెన్షన్. ఒక 2 గంటల పాటు నవ్వుకున్నావంటే మాకున్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది, ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు ఈ కథని ఇంత ఎంటర్టైన్మెంట్గా తీసావని చెప్తున్నావు, అది నిజమే. నీ టైలర్లో నాకు అర్థమైంది. మంచి అటెంప్ట్ ఇది నీకు.